హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెచ్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏపీ పాలిసెట్ లేదంటే మీరు తెలంగాణ పాలిసెట్ ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు నెంబర్ 1 చీట్ కోడ్ అనేది మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేయని చీట్ కోడ్ అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకైతే నేనైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత 100% మీ అంతట మీరే ఐడెంటిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఓకే, నేను క్వాలిఫై అవ్వగలను అనేసి. సో ఈవెన్ మీరు కనుక 0% ప్రిపరేషన్ అయినా కూడా అండ్ ఆల్రెడీ మీరు 80% to 90% ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఎలా ఏంటి ఏమై అనేసి ఈ వీడియో మొత్తం మీరు కనుక చూసినట్లయితే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు చీట్ కోడ్. చీట్ కోడ్ అనేది మీకేంటంటే ఏదో దొంగగా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాయడమో లేదంటే ఏది పడితే అది ఆన్సర్లు చేయడమో ఇలా అనేసి నేనైతే చెప్పను అనమాట. చీట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఆల్రెడీ ఆన్సర్స్ అనేటివి తెలుసు, లేదంటే జస్ట్ మీరు ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు. అండ్ అది కూడా కుదరినప్పుడు మనం చేయాల్సిన పని చీట్ కోడ్ అనమాట. అలా అనేసి చీట్ కోడ్ కదా మనము ఆప్షన్ ఏ నుంచి ఆప్షన్ ఎండ్ వరకు టోటల్గా అదే ఫాలో అవుతామంటే మనమైతే మన మీద మనమే బురద చల్లుకున్నట్లు. అది ఎలా ఏంటి అనేసి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చీట్ కోడ్స్ మనకు 2 రకాలైతే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ నుంచి లాస్ట్ ఆప్షన్ వరకు, లైక్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు ప్రతి ఒక్కటి కూడా గుడ్డిగా ఆన్సర్స్ చేయడం. ఇలా గుడ్డిగా ఆన్సర్స్ చేస్తే మీరు మొట్టమొదటనే అయ్యేది ఫెయిల్ అనమాట. ఓకేనా? మీరు ఎలా రాస్తే మీరు ఈజీగా లైక్ క్వాలిఫై అవుతారు అనేసి మీకు ఇప్పుడు చెప్తాను. దాన్ని బట్టి మీరైతే మిమ్మల్ని మీరే బూస్టప్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకు పాలిసెట్ ఐదర్ అది ఏపీ కానివ్వచ్చు తెలంగాణ కానివ్వచ్చు, మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 120 క్వశ్చన్స్లో మన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? జస్ట్ 36 మార్క్స్. 36 మార్క్స్ వచ్చాయి అంటే మనము ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిపోయినట్లే. మ్యాక్సిమం అక్కడ మీకు ర్యాంక్ అనేది కూడా 36 లేదంటే 36 కన్నా ఎక్కువగా ఉంటే మీకు ర్యాంక్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. ఏదైనా ఇక్కడ మీకు 120 క్వశ్చన్స్, ఇది వచ్చేసరికి సమ్ డల్ స్టూడెంట్ అనుకుందాం, డల్ స్టూడెంట్, అండ్ ఇక్కడ వచ్చేసరికి టాప్ స్టూడెంట్. 2 విధాలుగా నేను డివైడ్ చేశాను. కమింగ్ టు టాప్ స్టూడెంట్, మీకు 120 క్వశ్చన్స్ ఉంటే మీరు ఒక 80% చదివింటారు, లేదా 70% చదువుకొని ఉంటారు. లైక్ ప్రిపరేషన్ అనేది అంతవరకే చేసింటారు. ఇందులో మీకు ఏంటంటే ముందుగా మీకు తెలిసిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పెట్టుకొని వెళ్ళండి. అది ఏదైనా మీకు ఫస్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, లేదంటే 10th క్వశ్చన్ అయి ఉండొచ్చు, లేదంటే 25th క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఓవరాల్గా మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ని అంతా కూడా చదువుకొని ఏవైతే మీకు తెలిసిన ఆన్సర్స్ ఉంటాయో ఆ తెలిసిన ఆన్సర్స్ని మాత్రమే అటెంప్ట్ చేస్తూ వెళ్ళాలి. అలా అటెంప్ట్ చేస్తూ వెళ్ళిన క్వశ్చన్స్ దాదాపుగా 30 క్వశ్చన్స్ to 40 క్వశ్చన్స్ ఉండాలి. ఓకేనా? 30 to 40 క్వశ్చన్స్ ఉండాలి. ఇది మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మీ 80 to 90% అనేది మీ ప్రిపరేషన్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే పనికొస్తుంది. ఓకేనా? ఎందుకంటే ప్రిపరేషన్ చేసేటప్పుడే మీకు మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ అయి ఉంటాయి కాబట్టి ఈ యొక్క 30 to 40 క్వశ్చన్స్ మీరు చూసిన వెంటనే పెట్టేదానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు మ్యాక్సిమం క్వాలిఫై అయ్యారు. బట్ మీ టార్గెట్ ఏంటి అంటే టాప్ మార్క్స్ రావాలి. టాప్ మార్క్స్ రావాలి అంటే మనకు పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 క్వశ్చన్స్ మాత్రమే ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్గా పెట్టింటారు, 40 కాదు. ఓకేనా? పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ ఎంత? 90 క్వశ్చన్స్ అనేటివి పెండింగ్ ఉన్నాయి. ఈ 90 క్వశ్చన్స్ అనేటివి ఎలా మనం అటెంప్ట్ చేయాలి అంటే ఇక్కడ కూడా మీరేంటంటే మళ్ళీ రీడౌట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ని రీడౌట్ చేసి లైక్ ఎక్కడో చూసినట్లుంది, లేదంటే ట్రయింగ్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్ అనేసి మీరు ట్రై చేస్తూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ రావాలి. ద లాస్ట్ కేసు అప్పటికి మీరు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అన్నప్పుడు నేను చెప్పిన చీట్ కోడ్ అనేది యూస్ చేయండి.
ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డల్ స్టూడెంట్. సో ఇతను వచ్చేసరికి జస్ట్ ఒక 40-50% మాత్రమే ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే 120 క్వశ్చన్స్ వీళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో అవుట్ ఆఫ్ 120 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అనేటివి మీరు అటెంప్ట్ చేయాలి. ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసేంతగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అది మీరు ఈజీగానే ఫిల్ చేయొచ్చు. లైక్ ఎందుకంటే సో అవుట్ ఆఫ్ 120 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అయినా మీకు తెలిసి ఉంటుంది అండ్ 20 క్వశ్చన్స్ ఈజీగా ఖచ్చితంగా ఇస్తారు. సో 20 కాదు, ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ అండ్ క్వాలిఫైయింగ్కి దగ్గరలో ఉన్నంత మార్క్స్ మీకు ఈజీగా ఆ క్వశ్చన్ పేపర్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నాట్ ఎ టఫ్ మ్యాటర్. ఓకేనా. సో కమింగ్ టు పెండింగ్ క్వశ్చన్స్. సో మీకు 120లో 20 క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన తర్వాత పెండింగ్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అయితే పెండింగ్లో ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 100 మీరు ఇప్పుడు ఏ విధంగా చీట్ కోడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అనేసి మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ద వాల్యూ ఆఫ్ -10°C టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ అనేసి అడిగారు. సో ఇక్కడ రిలేటబుల్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎక్కడుంది అనేసి మనం చూడాలి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 283K. ఓకే, దీన్ని హోల్డ్ చేసి పెట్టుకో. ఆ తర్వాత 273K. ఓకే, ఇది కూడా ఈ నెంబర్కి రిలేటెడ్గా ఉంది, హోల్డ్ చేసి పెట్టుకో. అండ్ 30K ఉంది. ఇదేంటి, పైన వచ్చేసరికి 283, సెకండ్ వచ్చేసరికి 273, ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 263 ఉంది, ఇది కూడా హోల్డ్ చేసి పెట్టుకో. అండ్ 30K అనేది ఉంది. సో ఇది అన్రిలేటబుల్. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి కానీ లాస్ట్ థర్డ్ ఆప్షన్ అనేది మనకు మ్యాచ్ అవ్వట్లే. సో అబ్సల్యూట్గా ఈ యొక్క ఆప్షన్ అనేది తప్పు. సో ఇక్కడ మీకు ఏమైపోయింది, ఒక ఆప్షన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 3 ఉన్నాయి. ఓకేనా. సో ఏ విధంగా ఐడెంటిఫై చేయమన్నాను నేను, సో ఈ 3 క్వశ్చన్స్ ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్స్ అనేవి రిలేటబుల్గా ఉండేటివి మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అన్రిలేటబుల్గా ఉండేది మాత్రం రిమూవ్ చేసేయాలి. ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది 283K, 273K, 30K అండ్ 263K. ఓకేనా. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏదైతే రిలేటబుల్గా ఉందో సో దాన్ని రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఆన్సర్స్ ఏంటివి, 3 ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఈ యొక్క కెల్విన్ స్కేల్ తెలిసినట్లయితే దాని ఫార్ములా అనేది 273. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే. ఓకేనా. సో ఇది ప్లస్ 273 అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, -10°C ఇచ్చాడు. సో -10 వేయాలి. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇక్కడ టోటల్గా ఆన్సర్ ఎంత, 273లో నుంచి -10 పోతే ఆల్మోస్ట్ 263. సింపుల్ ఆన్సర్ ఇక్కడ మనకు ఆన్సర్లో ఉంది. సో దీన్ని మీరు ఐడెంటిఫై చేయాలి, సింపుల్గా ఉంటుంది. నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇలానే మీకు చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం, ఏబిసిడిలో ఏముంటాయి, వాట్ ఈస్ దిస్, ఆల్ఫాబెట్స్ A to Z, Z to A, ఆ తర్వాత నెంబర్స్. వాట్ ఈజ్ నెక్స్ట్ ఏబిసిడి తర్వాత అంటే లైక్ ఏంటంటే ఏబిసిడి అంటే ఏంటి, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను వినండి. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది ఓకే ఏబిసిడికి మ్యాచింగ్లో ఉంది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత A to Z, ఓకే ఇది కూడా మ్యాచింగ్లో ఉంది, పక్కన పెట్టుకుందాం. Z to A, ఇది కూడా మ్యాచింగ్లో ఉంది, పక్కన పెట్టుకుందాం. అండ్ ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసరికి నెంబర్స్ అని ఇచ్చాడు, అన్రిలేటబుల్. సో నేను కొట్టేస్తున్నాను. సో ఇది కాదు ఆన్సర్, అక్కడ క్లియర్గా అర్థమైపోయింది. సో అన్రిలేటబుల్ ఆన్సర్. సో నెంబర్స్ అనేది దీన్ని తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, పైన నుంచి చూడాలి, ఏబిసిడి అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే కంటిన్యూయేషన్ అడగట్లేదు, ఏబిసిడి అంటే ఏంటి. సో ఇక్కడ Z to A అనేసి ఇచ్చాడు కాబట్టి ఇది కూడా అన్రిలేటబుల్ ఆన్సర్ ఎగ్జాంపుల్గా. అండ్ A to Z అని ఇచ్చాడు, ఇది కూడా అన్రిలేటబుల్ ఆన్సర్. ఇలా ఒక్కొక్కటి మీరు రిమూవ్ చేసుకుంటూ వెళ్తే సో మీరు డైరెక్ట్గా
ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్కి ఏది ఆన్సర్ కాదో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరికిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఫైనల్గా నాకు ఆల్ఫాబెట్స్ అనేటి ఆన్సర్ అనేది దొరికింది. నేనేమన్నా డైరెక్ట్గా ఏబిసిడి అంటే ఆల్ఫాబెట్స్ అనేసి వచ్చేసానా? లేదు, రాలేదు. ఒక్కొక్కటి దాంట్లో నుంచి ఏదైతే కాదో దాన్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా నాకు ఆన్సర్ అనేది దొరికిందనమాట. సో ఈ విధంగా మీరు చాలా వరకు లైక్ మీకు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నానా, డైరెక్ట్ చూసిన వెంటనే ఈ 20 క్వశ్చన్స్ తర్వాత ఆల్మోస్ట్ 30 to 40 క్వశ్చన్స్ ఈ విధంగానే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను నేను, 40, 20, 60 క్వశ్చన్స్ అయిపోతాయి అక్కడికి. 40 + 20 60 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసినట్లే. ఇంకా మీకు పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ 60. ఇప్పుడు మనము మెయిన్ ఫార్ములా అనేది యూస్ చేద్దాం. సో లైక్ ఏ విధంగా యూస్ చేయొచ్చు, ఓకేనా? నేను మీకు చెప్తాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఇది మీరు రేర్ కేసులో, వరస్ట్ కేసులో ఇది యూస్ చేయాలి. ఇప్పుడు 60 ఉన్నాయి. 60 మనం ఇప్పుడు ఏంటంటే డివైడ్ చేసుకోవాలి. లైక్ ఆప్షన్ ఏ వచ్చేసరికి 20, ఆప్షన్ బి వచ్చేసరికి 20, ఆప్షన్ సి వచ్చేసరికి 20, ఆప్షన్ డి వచ్చేసరికి 20. సో అవుట్ ఆఫ్ దిస్ మీకు 20 మార్క్స్ అనేటివి ఈజీగా రావాలి. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఏముంటుంది, ఆల్మోస్ట్ 80 మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేస్తారు ఇందులో ఈజీగా. ఏదైనా మీరు టాపర్ అవ్వచ్చు, లేదంటే డల్లర్ అవ్వచ్చు, ఈజీగా మీరు ఇక్కడ 80 మార్క్స్ వచ్చేస్తాయి. ఎలా అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ 20 క్వశ్చన్స్ చెప్పానా, 20 క్వశ్చన్స్ మీరంతకు మీరే ఆ క్వశ్చన్ పేపర్ని చూసిన వెంటనే అటెంప్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మీరు 40 క్వశ్చన్స్ దాకా ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఏదైతే అన్రిలేటబుల్ ఆన్సర్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ మీకు 100లో 40 క్వశ్చన్స్ దాకా మీకు ఈ విధంగా ఆన్సర్స్ అనేటివి దొరుకుతాయి. అప్పుడు మీకు 40 + 20 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లే. ఇంకొక 0.5% లైక్ అంటే ఇంకొక 50% క్వశ్చన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. లైక్ ఎంత అంటే 60 క్వశ్చన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయా. సో ఈ 60 క్వశ్చన్స్ని నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి. అంటే ఆప్షన్ ఏ అనేటివి 20 పెట్టండి. 20 క్వశ్చన్స్కి ఏ. ఆప్షన్ బికి వచ్చేసరికి బి. ఓకేనా? ఇంకొక 20 క్వశ్చన్స్కి, ఇంకొక 20 క్వశ్చన్స్కి ఆప్షన్ సి అలా 20 పెట్టాలి. అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి ఇంకొక 20 క్వశ్చన్స్కి మీరు ఆప్షన్ డికి లైక్ ఇక్కడ మనకు టోటల్గా 80 క్వశ్చన్స్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఏంటంటే కొంచెం డివైడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇక్కడ చూడండి 20 80 అయినాయి. బట్ మనకు కావాల్సిన 60 క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా? సో రిమైనింగ్ ఉండేది 60 క్వశ్చన్స్ మాత్రమే. సో ఇక్కడ మీ చాయిస్కి వదిలేసేది ఏంటంటే మీకు లక్కీగా అంటే ఇంతవరకు మీరు లైక్ మీ 10th క్లాస్లో కానీ ఇంకెక్కడైనా కానీ సో కొంచెము రిలేటబుల్గా నాకు వచ్చేసరికి నా ఫేవరెట్ ఆల్ఫాబెట్ సి అనమాట. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు సి పెట్టినా కూడా నాకు మ్యాక్సిమం తగులుతుంది. సో ఇది రేర్ కేసు, వరస్ట్ కేసులో మనం ఏ విధంగా ఆడుకోవచ్చు. ఓకేనా? సో నేను ఏ విధంగా చేస్తాను అంటే సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఓకేనా? సో ఆప్షన్ ఏకి వచ్చేసరికి 20 అండ్ ఆప్షన్ బికి వచ్చేసరికి 10, ఆప్షన్ సికి వచ్చేసరికి 20, ఆప్షన్ డికి వచ్చేసరికి 10. సో ఇప్పుడు రిలేటబుల్గా మనకు సరిపోయిందా? సో టోటల్గా 60 క్వశ్చన్స్ అయ్యాయా? ఖచ్చితంగా అయ్యాయి. సో ఇక్కడ నేనేంటంటే ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి వచ్చేసరికి 20 క్వశ్చన్స్కి అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి 10 క్వశ్చన్స్కి. సో ఈ విధంగా నేనైతే పెట్టేస్తాను. సో పెట్టినప్పుడు సో వీటిలో నుంచి 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. మన టైం బాగుండి మన లక్ బాగుంటే 20 ఏం కర్మ 30 to 35 క్వశ్చన్స్ దాకా కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంతే. మీరు సింపుల్గా ఎవరైతే ఇంకా ఇప్పటిదాకా ప్రిపేర్ అవ్వలేదో సో మీరు ప్రిపరేషన్ అనేది ఈ ఫస్ట్ 20 క్వశ్చన్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ ఆరామ్సే పైన కొంచెం చూసుకున్నా కూడా మీరైతే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిపోవచ్చు ఈజీగా. ఓకేనా? సో ఇది మీకు అందరికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో చాలా సింపుల్గా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని మంచి టిప్స్తో మేము ముందుకు వస్తాను. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్ వీడియోస్ మీకు చాలా మంచిగా యూజ్ అవుతాయి. సో wait for that videos. Okay, thank you guys, thank you to all, thanks for watching this video. This is BSD signing off. Bye.